నా స్మాల్ నాన్ వెజ్ పికిల్ బిజినెస్ లో ఇది రేటు. ముందు వీడియోలో ఒక రెసిపీ అయితే మీకు పరిచయం చేయడం జరిగింది. దానికన్నా మీకు బెస్ట్ క్వాలిటీ అండ్ టేస్ట్ ఇవ్వాలని గత 15 రోజులుగా రెసిపీని ట్రై చేసి ఫైనల్ గా ఈ కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాము. అయితే ఈ రెసిపీకు కావాల్సిన మెటీరియల్ ను తీసుకురావడం నుండి కుకింగ్ కంప్లీట్ అయ్యే వరకు పూర్తి బాధ్యతలు కూడా నా వైఫే తీసుకుంది. ఎందుకంటే ఈ స్టార్ట్అప్ ను లీడ్ చేసేది కూడా తనే. తన ఇష్టంతోనే ఈ బిజినెస్ పెట్టి తనకు సపోర్ట్ గా ఉంటున్నా. పికిల్ కావాల్సిన మెటీరియల్ కోసం సాలూరు వెళ్లి ఫ్రెష్ గా అప్పుడే కట్ చేసిన చికెన్ అయితే తీసుకున్న. చికెన్ ను బాగా ఆవిరిలో బాయిల్ చేసి చూసారా ఆవిరిలో ఎలా వస్తున్నాయో, దీనిని ఆయిల్ లో వేగించాము. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ని పచ్చివాసన పోయేంత వరకు దోరగా వేగించి అందులో మేము సొంతంగా తయారు చేసుకున్నటువంటి మసాలాలను వేసి ముక్కలకు బాగా పట్టేటట్టు కలయబెడుతుంటే స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. దీనిని వన్ డే పక్కన పెట్టి మ్యారినేట్ అయ్యాక టేస్ట్ చేశాను. మొత్తానికి ఇప్పటి వరకు నేను తిన్న పికిల్స్ అన్నిటిలో ఇదే బెస్ట్ టేస్ట్ అని నా మనసుకైతే అనిపిస్తుంది. అలాగే మీలో ఎంతమందికి చికెన్ పికిల్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నెక్స్ట్ డే 3 వీడియోలో కలుద్దాం.